ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి అన్ని ధర్మాలకి మూలం సత్యమునందే, అంటే నిజం చెప్పడంలోనే ఉందని, యోగానికి కానీ మోక్షానికి కానీ సత్యవాక్ పరిపాలన చేతనే సాధ్యమవుతుందని, అసత్యం ఆడడం మహాపాపమని, దానికన్నా పాపం ఇంకొకటి లేదని, సత్యం పలకడం అలవాటైన వాడు 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతాడని, మిగిలిన విషయాలు ఎంత గొప్పవైనా అవి సత్యంతో సమానమైనవి కావని చెప్పాడు. ఈరోజు ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు అరిషడ్ వర్గాల గురించి చెబుతున్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్ వర్గాల సర్వోత్కృష్టమైన మనుష్య శరీరంలోకి జీవుడు వచ్చినప్పుడు ప్రధానమైన శత్రువులుగా నిలబడతాయి. ఆ శత్రువుల్ని ఎలా రూపుమాపాలి? ఓ ధర్మరాజా, కామాన్ని అంటే కోరికలను గెలవాలి అంటే అది ఎక్కడ పుడుతోందో దానిని పరిశీలించాలి. కోరికలు మనలో నుంచి పుడుతూ ఉంటాయి. ఆ మనసుని పరిశీలించాలి. మనలో ఉన్నటువంటి మనసు ఎటువంటిది అన్నది తెలుసుకుంటే మనకి కోరిక మనసులోంచి పుడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మనసును పరిశీలించుకుంటూ ఉండాలి. మనసు చెప్పిందల్లా వినడం మానేసి వెనక్కి తిరిగి, ఏంటి చెప్తున్నావు? నువ్వు చెప్పిందల్లా చేస్తే నేను పాపాన్ని మూటకట్టుకుని పతనమైపోతూ ఉంటాను. నా జీవుడు ఎంత పాడైపోతాడు? ఎందుకు ఇటువంటి సంకల్పాలు తీసుకుని వస్తామని మన మనసుతో మనం మాట్లాడుకోవడం అలవాటైతే అది ఉత్తమ పురుష లక్షణం. అంతే కదండి. మనసు అనేది చూసిందల్లా కావాలనుకుంటుంది, చూసిందల్లా తినాలనుకుంటుంది, చూసిందల్లా దానివల్ల సుఖాన్ని అనుభవించాలనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే అటువంటి లక్షణాలు మన మనసులో మొదలవుతాయో వాటిని మనం ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉండాలి. మనస్సుని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు ఉత్తమ పురుషుడు. దుర్మార్గపు కోరికలు అనేవి పుట్టవండి. మెల్లిమెల్లిగా మంచి కోరికలు పుడుతూ ఉంటాయి. ఎప్పుడు? మన మనసుని మనం అదుపులో ఉంచుకున్నప్పుడు. అటువంటి సాధన చేత కోరిక అనేది పోతుంది. ఓర్పు పట్టడం చేత కోపం పోతుంది. అవతలవాడు తప్పు చేశాడని కోపం వస్తూ ఉంటుంది కదండి. కామం అనేది ఏ రకంగా అయితే మనసును సాధన చేసుకుంటే కామం పోతుందో, ఓర్పుగా ఉన్నందువల్ల రెండో అరిషడ్ వర్గాలలో రెండవది ఏంటంటే, మొదటిది కామం, రెండవది క్రోధం. క్రోధం అంటే కోపం. ఓర్పుగా ఉంటే కోపం పోతుంది. అవతలవాడు తప్పు చేశాడని కోపం వస్తూ ఉంటుంది. కానీ నువ్వెప్పుడూ తప్పు చేయలేదా అనేది కనుక మనల్ని మనం పరిశీలించుకుంటే కోపం పోతుంది. మనం తప్పు చేసినప్పుడు మనల్ని మందలించడం కన్నా అనునయిస్తే వాళ్ళ పట్ల కూడా అనునయంతో తప్పు చేయకుండా చూడాలి తప్పితే, కోప్పడ్డానికి అధికారం ఏముంది? నా చేతులకే బురద ఉంటే ఇంకొకళ్ళ చేతుల బురద ఎలా కడుగుతాను? నేను ఇంతకుముందు దోషం చేసిన వాడినే కాబట్టి వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు అని కానీ, ప్రేమ చేత అవతల వారి దోషాలను శాశ్వతంగా తీసేయడం కానీ చేయవచ్చు. కోపంతో అప్పటికి లొంగుతారేమో కోపానికి, కానీ అది శాశ్వతమైన మార్పు కాదండి. ప్రేమ చేత ఎటువంటి వారి మనసునైనా గెలవచ్చు. కాబట్టి ఓర్పు చేత క్రోధాన్ని గెలవచ్చు. ఇక మూడవది లోభం. లోభం అంటే ఎంతసేపు ఎంత డబ్బు దాచుకుందామా, ఎంత తిండి పదార్థాలు దాచుకుందామా అనేటటువంటి ఆలోచనేనండి. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు, లక్షాధికారి అయిన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు అని ఒక పద్యం ఉంది. దాచుకోవాలి అన్న ధోరణి పోవాలి అంటే దేని కొరకు దాస్తావు? శరీరాలు ఉండవు కదండి. మళ్ళీ మనిషిగా పుట్టి సంతోషంగా బతకాలి అనుకుంటే ఈశ్వరుడు దేనిని అడ్డుపెట్టి సుఖాన్ని ఇస్తాడు? మనం అంతా దాచేసుకుని పుణ్యకార్యం ఏది చేయకపోతే పాపమే కదా ఉండేది. మళ్ళీ శరీరంగా పుట్టి మనం మంచిగా బతకాలి అనేటటువంటి అవకాశం ఈశ్వరుడు మనకి ఇవ్వడు. అటువంటి బుద్ధి ఉన్నప్పుడు పుణ్యం చేస్తే కదండి. చేత్తో ఎవరికి ఏమీ పెట్టకుండా దాచింది వెంట రాదు కదా. శరీరం అశాశ్వతమైనది అని ఆలోచిస్తూ ఉంటే లోభం పోతూ ఉంటుంది. అజ్ఞానం చేత మోహం ఏర్పడుతుంది. లాభ మోహ నాలుగవది. కాబట్టి మనం మొట్టమొదటిగా కామాన్ని, మనసుని అదుపులో ఉంచుకొని కామాన్ని పోగొట్టుకోవాలని, ఓర్పు చేత ప్రేమ చేత క్రోధాన్ని పోగొట్టుకోవచ్చని, లోభాన్ని పెంచుకున్నందువల్ల అది మన శరీరాన్ని పోయిన తర్వాత మన వెంట రాదని, ఆ డబ్బు కానీ ఐశ్వర్యం కానీ ఏదైనా సరే ఆ ఉన్నదానిని మనం ఒకరికి పెట్టినట్టయితే భగవంతుడు మనకి మళ్ళీ మనిషిగా పుట్టించి సంతోషంగా ఐశ్వర్యంతో గడిపేటటువంటి అవకాశాన్ని ఇస్తాడని తెలుసుకున్నాం. ఇప్పుడు మోహం. మోహం అంటే అది అజ్ఞానం చేత ఏర్పడుతుందండి. అవివేకం ఏర్పడి
తాదాత్మకత కలిగి ఎంతసేపు సుఖాలను అనుభవించాలి, ధర్మాన్ని విడిచిపెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది. మనిషి ధర్మాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించడం మొదలుపెట్టడం ఎప్పుడైతే చేస్తాడో అజ్ఞానము అనే పొర తనంత తానుగా ఊడిపోతుంది. కాబట్టి ధర్మాచరణం చెయ్యడమే విధి. వీటన్నిటిని బట్టి మనకేం తెలుస్తోందండి? ఈ అరిషడ్వర్గాలని అదుపులో ఉంచుకోవాలంటే ధర్మాన్ని పట్టుకోవాలి అనేది తెలుస్తుంది. ఇక తర్వాతది మదము అంటే గర్వం. గర్వం దేనికి కలుగుతుందండి? గొప్ప వంశంలో పుట్టాను, దగ్గర బోల్డు డబ్బు ఉంది అనే గర్వం కలుగుతుంది. నేను అందగత్తెని, నేను చాలా అందంగా ఉంటాను, నాకు చాలా తెలివితేటలున్నాయి, నేను చాలా పొడుగ్గా ఉంటాను, లేకపోతే నేను చాలా బలంగా ఉంటాను. ఇటువంటి విషయాలు అస్తమాటు మనకు మనమే అనుకుంటూ ఉంటే గర్వం అనేది కలుగుతూ ఉంటుంది. తన గొప్పతనం వల్ల అలా పుట్టలేదు, పరమేశ్వరుడు ఎవరి అదృష్టం కొద్దీ వాళ్ళని పుట్టిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటే ఎప్పుడూ కూడా గర్వం అనేది ఉండదు. దానికి తగినట్టుగా బతకడమే గొప్ప. గొప్పగా పుట్టానని చెప్పుకోవడం కాదు, సమాజానికి ఏం చేశారో చెప్పుకోవాలి, అది గొప్ప. దానివలన కీర్తి సంపాదించుకుని బతకాలి తప్పితే ఏదో కారణం చెప్పుకుని గర్వంతో బతకకూడదు. కాబట్టి చదువు దేనికి రావాలి అంటే ఇంకా ఏదో ఎంత ఉందో ఏదో తెలుసుకోవాలి, ఎందుకో ఇంకా నేను చదివింది చాలదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి చదువు వినయానికి పనికి రావాలి. ధనం దేనికి పనికి రావాలండి? ప్రయత్నం చేస్తే డబ్బు వస్తుందంటే లోకంలో చాలామందికి రావాలి కదండి డబ్బు. సంపాదించడానికి అనుగ్రహించిన వాడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అది నిలబెట్టుకోవాలి అంటే దానం చెయ్యాలి. లేనివాడి రూపంలో మళ్ళీ పరమేశ్వరుడే తీసుకురావడానికి వచ్చి అనుగ్రహిస్తాడు అనుకోవాలి. అంటే మనం దానం చేయకుండా అంతా దాచేసుకుంటే ఏ దొంగల పాలైపోతుందో, మళ్ళీ లోభిగా మారిపోతాడు, మళ్ళీ పేదవాడిగా అయిపోతూ ఉంటాడు. కాబట్టి దానం చేసి ఎవరైతే మనకి ఇచ్చారో ఆ పరమేశ్వరుడు మనకి 10 రూపాయలు ఇచ్చాడు, ఆ ఇచ్చిన 10 రూపాయల్లో 5 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకో, తిండికి, బట్టకి, ధర్మపరంగా ఉండేటటువంటి కోరికలకి. ఒక 4 రూపాయలు దాచుకో. రేపు పొద్దున చాలా పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడము, చదివించడము, ఉద్యోగాల కోసం ఏదో వెంపర్లాడడము ఇలాంటివన్నీ ఉంటాయి. లేదా మన ఆరోగ్యాలకి, ఆరోగ్యం అనేది ఎప్పుడు పాడైపోతుందన్నది తెలియదు, అప్పటికప్పుడు కావాలంటే డబ్బు పుట్టదు. కాబట్టి దాచుకుంటావు. ఈ మిగిలిన 1 రూపాయి అయినా దానం చేస్తే పరమేశ్వరుడు సంతోషించి నీకు మళ్ళీ ఐశ్వర్యవంతుడిని చేసేటటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి గర్వం పోవడానికి ఈ విషయాలను పరిశీలిస్తూ ఉండాలి. ఇక ఆఖరిది మాత్సర్యము. మాత్సర్యము అంటే మనిషికి సత్వగుణం లేకపోతే మాత్సర్యం, ఇతరుల మీద క్రోధం పెట్టుకుని వారిని పాడు చేద్దామన్న ద్వేషభావన మనసులో పెరుగుతూ ఉంటే ఉత్తములైన పెద్దల ప్రవర్తన, నడవడి చూసి ఎలా బతకాలి అన్నది అర్థమవుతూ ఉంటుంది. మనిషిగా బతకడం నేర్చుకోవాలండి. అంటే శత్రువులైన ఈ 6 గుణాలని దాటాలి అంటే 6 రకాలైనటువంటి సాధనలు చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మనకి శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనం అనుసంధానంగా భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనకందరికీ తెలియచేస్తూ ఉండి, మనం కూడా ఈ 6 గుణాలని దాటినట్టయితే మనంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి కామాన్ని, మనసుని అదుపు చేసుకోవడం వల్ల, క్రోధాన్ని ప్రేమతోటి, తర్వాత ఊర్పు పట్టడం వల్ల, లోభాన్ని ఒకరికి దానం చేయడం వల్ల, మోహాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం వల్ల, గర్వం అనేది మనం ఏ రకంగా ఉన్నాము అనేటటువంటి విషయాలకి గర్వం పొందకుండా మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం వల్ల, అంటే గర్వము అంటే ఇక్కడ మదము అని. ఆ తర్వాత సత్వగుణం లేకపోతే మనిషికి మాత్సర్యం వస్తుందని, ఈ 6 గుణాలని మనం దాటి ఉండాలి అంటే అనేక రకమైనటువంటి సాధనాలు చెయ్యాలని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. కాబట్టి ఆయన మిగిలిన విషయాలను కూడా చెబుతూ అన్నారు, ఓ ధర్మరాజా, నిష్కారణంగా హింస చేసి అవతల వారిని బాధపెట్టి వారు బాధపడితే తను సంతోషపడే గుణం ఉన్నవాడు ఈ 6 దుర్గణాల కన్నా కూడా భయంకరమైన లక్షణం కలిగినవాడు. చూడండి, చాలామంది ఈ తూనీగలకి వాటికి దారాలు కట్టేసి అవి పైకి ఎగురుతూ గలగలగలగా కొట్టుకుంటూ ఉంటే అదో ఆనందం. తర్వాత ఈ రోజుల్లో ఇదివరకు మీకు చెప్పే ఉంటాను, షార్ట్ ఫిల్మ్స్లో చూపిస్తున్నారు,
ఒక రకమైన పెద్ద సింహం బొమ్మనో పులి బొమ్మనో తీసుకొచ్చి పడుకునున్నటువంటి వీధి కుక్కల దగ్గర పెట్టడం, అవి మంచి నిద్రలో ఉండి ఎందుకో వాటిని అదిలించడం, అదిలించినప్పుడు అవి వాటిని చూసి భయపడి పారిపోతూ ఉంటే వణికిపోయి పారిపోతూ ఉంటాయి. ఊర కుక్కలు కదండి అవి. రమ్మంటే వచ్చి ఏవో ఒకటి తింటాయి, పొమ్మంటే రాళ్ళతో కొడతామంటే భయపడిపోయి పారిపోతాయి. అవి అలా భయపడుతుంటే చూసి సంతోషించడం. ఆ తర్వాత పెద్దవాళ్ళ దగ్గరికి ఫేస్ మాస్కులు వస్తున్నాయి. ఒక దెయ్యపు బొమ్మ ఉన్నటువంటి మాస్కో, లేకపోతే ఏదో రాక్షసిలాగా ఉండేటటువంటి మాస్కో పెట్టుకుని వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఇటు పక్కకి తిరిగేసరికి అటువంటి మొహం కనబడితే భయపడిపోయి కింద మీద పడిపోతూ పారిపోతూ ఉంటే అది చూసి ఏదో గొప్ప పని చేశాను, వాళ్ళని భయపెట్టాను అనేటటువంటి ఒక చెడు గుణం కలిగినటువంటి, చెడు లక్షణం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అవి చూసి ఆ షార్ట్ ఫిల్మ్స్లో అలాంటివి వచ్చినప్పుడు తీసేయాలి. అటువంటివి చూసి టీవీల్లోనూ సెల్ ఫోన్లోనూ చూసి అలాగే చేసి భయపెట్టే వాళ్ళు, ఇళ్లలో ఉండేటటువంటి పెద్దవాళ్ళని, తాతగారులని, అమ్మమ్మలని, తల్లిదండ్రులని భయపెట్టే వాళ్ళ పిల్లలు కూడా తయారవుతున్నారు. కాబట్టి అటువంటివి ఉండకూడదు. కాబట్టి నిష్కారణంగా హింస చేసి అవతల వారిని బాధపెట్టి వాళ్ళు బాధపడితే తను సంతోషపడే గుణం ఉన్నవాడు ఈ 6 దుర్గుణాల కన్నా, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్వర్గాలు ఉన్నటువంటి మనిషి కన్నా భయంకరమైనటువంటి లక్షణం కలిగిన వాడు అంటున్నాడంటే అని చెప్తున్నారు భీష్మాచార్యుల వారే. అంటే అది ఎంత తప్పు పనో ఆలోచించండి ఒకసారి. అందరూ చూస్తూ ఉండగా తనొక్కడే సుఖపడటం, తను ఒక్కడే సంతోషపడటం మంచి పద్ధతి కాదు. ఇది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం. తల్లిదండ్రులు కూడా చూడండి, పిల్లలు ఉంటారు, స్కూల్లో పిల్లలు పెడతారు, వీళ్ళు తమ పిల్లలకి చాక్లెట్లు అవి ఇచ్చేస్తూ ఉంటారు, లేకపోతే ఏవో బిస్కెట్లు, ఇప్పుడు అన్నీ జంక్ ఫుడ్లే కదండి, అవి ఇస్తూ ఉంటారు. పక్కనున్న పిల్లలు పాపం ఏదో ఆశగా, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు రాలేదేమో తీసుకెళ్ళడానికి, ఏదో ఆశగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ ఒక్కటి ఇవ్వకుండా, చిన్న ఉదాహరణ ఇది, అందులో ఆ చాక్లెట్లో ఒక చాక్లెట్ ఇచ్చినందువల్ల ఎటువంటి ధనము వాళ్ళది అయిపోదు కదండి. వాడు సంతోషిస్తాడు. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. అందుకే షేర్ చేసుకోవచ్చు, ఎంతవరకు అయితే అంతవరకే, అంతేగాని తన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేసి షేర్ చేసుకున్నాను, నాకు చాలా కేర్ తీసుకుంటున్నాను వాళ్ళ మీద అని అనుకోవడం కాదు. కాబట్టి అది. తర్వాత ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళని కూర్చోబెట్టేసి మనం ఇంట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా అన్నం తినేయడమో, లేకపోతే టిఫిన్లు తినేయడమో. మీరు తినరు కదా, కొంతమంది ఉంటారు, వీళ్ళు బయట టిఫిన్లు అవి తినకుండా ఏవో మొలకలు, జ్యూసులు తాగుతూ అలాగేదో ఆరోగ్యాన్ని కాపాడుకుందామని తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మీరు ఇవన్నీ తినరు కదా అని చెప్పి ఎదురుకుండా దోశలు, అల్లం పచ్చడి నంచుకుని తినేస్తుంటే ఇతలవాడు కూడా మనిషే కదండి. పోనీ వాళ్ళు తినరు కదా అని వాళ్ళకి కావాల్సినటువంటి ఏ మొలకలో లేకపోతే పళ్ళు కట్ చేసి ఇచ్చి మీరు ఇవి తినండి, మీరు దోశలు అవి తినరు కాబట్టి మేము ఇవి తింటామని అంటే అది వేరేలా ఉంటుంది. అలా కూడా ఉండరు. వాళ్ళు ఎదురుగుండా పెట్టుకుని ఆ వంటింట్లోకి వెళ్ళి కట్టెలు వేసేసుకుని తినేస్తూ ఉంటారు. ఇవతలవాడు కూడా కాస్త జిహ్వ ఉన్నవాడే కదండి. ఆ వాసనలకి పాపం ఆకలేసినా ఏమీ చెప్పలేక, అయ్యో మొలకలే తింటున్నానని వీళ్ళు చెప్పలేదు, మామూలుగా తినుంటే పెట్టునేమో అని ఆకలితోటి బాధపడ్డాడు అనుకోండి, ఈశ్వరుడు ఎప్పుడూ కూడా సంతోషించడండి. చాలా బాధ పెడతాడు అవతల మనిషిని, ఆ తిండి కూడా లేకుండా చేస్తాడు. కాబట్టి తనొక్కడే సుఖపడడం, తనొక్కడే సంతోషపడడం మంచి పద్ధతి కాదు. తనకున్నది 10 మందితో పంచుకుని సంతోషంగా బతికేవాడు నిజమైన ఉత్తమ గుణాలు కలిగినవాడు. హింస అన్న గుణం ఏ కారణం చేత కూడా రాకూడదు. అన్నిటికన్నా ప్రధానమైన విషయం కృతజ్ఞత మనిషికి ఉండకూడదు. చేసిన ఉపకారం మరిచిపోయి బతికేవాడిని సమస్త భూతాలు ద్వేషిస్తాయి. ఈశ్వరుడు కూడా మెచ్చడు. అంతకన్నా దారుణమైన లోపం మనిషికి ఇంకోటి ఉండదండి. ఈ రోజుల్లో కృతజ్ఞత అనేది మనిషికి ఉండట్లేదు, తెలుసా అండి. ఎవరికో ఏదో సాయం చెయ్యాలి, కాస్త డబ్బు పరంగా సాయం ఇవ్వండి మీ దగ్గర, మళ్ళీ మీకు నెలలోపు ఇచ్చేస్తాను అని డబ్బు పట్టుకెళ్ళి యువతల వాళ్ళు ఏదో వాళ్ళకి కావాల్సిన అవసరానికి తెచ్చుకున్న డబ్బుని పోన్లే ఇంత కష్టంలో ఉన్నారంటున్నారు, ఏదో పెళ్ళి అంటున్నారు, పేరంటం అంటున్నారు, లేకపోతే ఆ మనిషికి అనారోగ్యం అనుకుంటున్నారు అని ఎక్కడో అప్పు తెచ్చైనా సరే వాళ్ళకి సాయం చేయాలి అనేటటువంటి మంచి గుణం కలిగిన వాళ్ళైతే వాళ్ళకి సాయం చేసిన తర్వాత 2 నెలలు 3 నెలలు దగ్గరగా తిరిగి తర్వాత కనిపించడమే మానేసి ఆ మనిషి చేసిన సాయాన్ని అసలు విలువ కట్టకుండా వాళ్ళకి
నేనేం చేయనండి, వాళ్ళు కదా తీసుకున్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వలేనంటున్నారు, నాకు కాదు కదా మీరు ఇచ్చింది, వాళ్ళకి కదా అనేసి మాట తప్పిపోయి యువతల మనిషిని ఉసురు పెట్టినట్టయితే పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా సంతోషించడు. వాళ్ళకి అటువంటి కృతజ్ఞత లేని వాళ్ళకి, ఉపకారం చేసినది మరిచిపోయిన వాళ్ళకి సమస్త భూతాలు ద్వేషిస్తాయి. ఇవాళ అయిపోతుంది అనుకుంటే కాదు, అనారోగ్యం వచ్చి బయటకు వెళ్ళలేని పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. తినడానికి తిండి ఉండదు, తిండి ఉన్నా తినడానికి ఎంత ఇంట్లో పంచపక్ష పరవాణాలు ఉన్నా ఒక మెతుకు నోట్లో వేసుకోగానే అజీర్ణం, తిన్నది వంట పట్టదు, చూడ్డానికి ఎటువంటి మంచి విషయాలు ఉండవు, ఎవరూ దగ్గరికి రారు, అటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ మనిషికి కృతజ్ఞత అనేది ఉండకూడదు. కాబట్టి ఇది ఒక ప్రధానమైన విషయం అని చెప్తున్నారు. దానికి ఉదాహరణగా ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని మీద 10 మందికి ఉపకారం చేసే లక్షణం ఉన్న నాడీజంగుడు అనేటటువంటి ఒక పెద్ద కొంగ ఉండేది. అది బ్రహ్మగారికి ఈశ్వరుడికి ఇష్టమైన కొంగ. ఈశ్వరుడికి శరీరంతో సంబంధం లేదు, ఉత్తమ లక్షణములు కలవారిని ఈశ్వరుడు ఇష్టపడతాడు. అక్కడికి ఒకప్పుడు బ్రాహ్మణుడు రావడం తటస్థించింది. ఆయన బ్రాహ్మణుడిగా పుట్టి శాస్త్రాలు చదువుకున్న, చెయ్యకూడని దుర్మార్గపు పనులన్నీ చేసి దురభ్యాసాలకు అలవాటు పడి ధనం ఖర్చు అయిపోతే ఒక వర్తకుల గుంపులతో కలిసి డబ్బు సంపాదించడానికి అరణ్యంలో బయలుదేరాడు. అందరితో వెళుతూ ఉండగా ఒక ప్రదేశంలో పెద్ద ఏనుగు వచ్చి అందరినీ తొక్కేస్తుంటే చెల్లాచెదిరై అందరూ పారిపోయారు. బ్రాహ్మణుడు నాడీజంగుడు ఉన్న మర్రి చెట్టు కిందకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. చల్లటి గాలి వస్తోంది. మర్రి చెట్టు కింద నీడగా ఉంది. హాయిగా పడుకున్నాడు. మర్రి చెట్టును తన ఇల్లుగా భావించే నాడీజంగుడు వచ్చాడు. తన ఇంటికి బ్రాహ్మణుడు వచ్చాడు కాబట్టి అతిథిగా భావించింది. అంటే ఎంత మంచి గుణం కలిగినదో చూడండి ఆ కొంగ జంతువైన. ఓ బ్రాహ్మణుడా, ఇంత అరణ్యంలోకి ఎందుకు వచ్చావు? నువ్వు నాకు అతిథివి, బెంగ పెట్టుకోకుండా చెప్పు అంది. ఆ బ్రాహ్మణుడు తనకంతా కథంతా చెప్పి, ఏనుగు వస్తే పారిపోయి వచ్చాను, ఇక్కడ పడుకున్నానంటే ఆ కొంగ అయ్యో పాపం అలసిపోయి ఉన్నాడని, ఆకలేస్తోందని కావలసిన భోజనం పెట్టి చిగురుటాకులతో పూలతో ఒత్తుగా పక్కవేసి పడుకోబెట్టి మరణవాడు ఉదయం లేచాక బ్రాహ్మణుడితోటంది, మనిషి దరిద్రం పోవాలి అంటే మంచి స్నేహితుడు, వెండి బంగారము, మంచి బుద్ధి ఉండాలి. నేను మంచి మిత్రుని దొరికాను, నువ్వేమీ బెంగపెట్టుకోవద్దు. ఇక్కడకు కొద్ది దూరంలో విరూపాక్షుడు అనే రాక్షసరాజు ఉన్నాడు, నాకు మంచి స్నేహితుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పు, ఆదరిస్తాడు, నీ దారిద్ర్యం అంతా పోతుందని పంపించాడు. బ్రాహ్మణుడు విరూపాక్షుని దగ్గరికి వెళ్ళాడు. బంగారు కంచంలో ఆయన అందరికీ సమారాధన చేస్తున్నాడు. బ్రాహ్మణుని చూసి, ఇతనిని చూస్తే మాట తీరు నరవడి ఏదో అనుమానంగా ఉంది, తన మిత్రుడైన నాడీజంగుడికి ప్రమాదం ఏమీ తీసుకుని రాడు కదా అనుకున్నాడు. అయినా మిత్రుడు పంపాడు కదా అని భోజనం పెట్టి ఆ కంచము మోయలేనంత బంగారము అంతులేని ధనము ఇచ్చి పంపించాడు. అవన్నీ పట్టుకుని మొయ్యలేక హైరానా పడుతూ చీకటి పడే వేళకు మర్రి చెట్టు దగ్గరికి చేరాడు బ్రాహ్మణుడు. నాడీజంగుడు ఎదురు వచ్చి, పోనీలే, నీ దరిద్రం తీరిపోయింది, నీకు కావలసినంత ఐశ్వర్యం ఇచ్చాడు కదా, ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో, పొద్దున్నే లేచి మీ ఊరు వెడదువు గాని అన్నాడు. ఇద్దరూ పడుకున్నారు. ఒక రాత్రి వేళ బ్రాహ్మణుడు లేచి, రేపు నేను ఇంత పెద్ద ధనాన్ని మూట పట్టుకుని వెళ్ళాలి, ఆకలి వేస్తే ఈ అరణ్యంలో నాకు ఆహారం ఏం దొరుకుతుంది, బాగా బలిసి ఉన్నటువంటి ఈ కొంగను చంపేసి దీని మాంసం మూట కట్టుకుని వెళ్ళిపోయి ఆకలి వేసినప్పుడు ఎక్కడో అక్కడ అగ్ని రగుల్చుకుని మాంసాన్ని తినవచ్చునని నిద్రపోతున్న కొంగను బ్రాహ్మణుడు ఒక పెద్ద కర్ర పెట్టి కొట్టి చంపేసి ఈకలు పీకి మాంసాన్ని మూట కట్టుకుని దగ్గర పెట్టుకున్నాడు. తెల్లవారేటప్పటికీ అది వాసన వచ్చింది. ఆ వాసనకు ఎవరైనా వస్తారేమో అని మనసు కీడు శంకించి ధనం మూట అక్కడే వదిలేసి గబగబా వెళ్ళిపోతున్నాడు. ఈలోగా ప్రతిరోజు వచ్చి కనబడే మిత్రుడు నాడీజంగుడు రాలేదని బెంగతో విరూపాక్షుడు భటులను పిలిచి వెళ్ళి చూసి రమ్మనమని అన్నాడు. భటులు బయలుదేరి వచ్చి చూసేసరికి కొంగ యొక్క డొక్క కనబడింది. దాన్ని బట్టి వాళ్ళు ఇది నాడీజంగుని శరీరం ఎవరో చంపేశారు, బహుశా ఆ బ్రాహ్మణుడే చంపి ఉంటాడని అటూ ఇటూ చూస్తే మాంసాన్ని మూట కట్టుకుని పోతున్న బ్రాహ్మణుడు కనిపించాడు. అతన్ని పట్టుకుని విరూపాక్షానికి తీసుకువచ్చారు అతని సేవకులు. విరూపాక్షుడు రాక్షసులతో, ఈ బ్రాహ్మణుడు నీచుడు, చేసిన ఉపకారం మర్చిపోయిన కృతజ్ఞుడు, అమాయకంగా నాడీజంగుడు ఉపకారం కోసం నా దగ్గరకు పంపించాడు, ఎవరి వలన అంత ధనం వచ్చిందో వాడిని చంపేశాడు, ఇటువంటి వాడి ముఖం కూడా చూడకూడదు, చంపి తినమన్నాడు. ఆ రాక్షసులు, దౌర్భాగ్యుడైన ఈ కృతజ్ఞుని మాంసం మాకు వద్దు, మేం తినం అన్నారు. విరూపాక్షుడు వీడి ఒళ్లంతా నెత్తురు కారేటట్టుగా కండలు తెగేటట్టుగా కోసి కుక్కలకు పారేయమన్నాడు. అలాగే కోసి బాగా ఆకలితో డొక్కలు అల్లార్చుకుని పోయిన కుక్కల దగ్గరికి వెళ్ళి పారేశారు.
ఆకలితో ఉన్న కుక్కలు కూడా చిచి వీడు కృతజ్ఞుడు, ఉపకారికి అపకారం చేసినవాడు, వీడి మాంసం మేము తినమని వెనక్కి వెళ్ళిపోయాయి. కాబట్టి విన్నావా ధర్మరాజా, శాస్త్రాలు ఉత్తినే చెప్పవు. చేసిన ఉపకారం మర్చిపోయి అపకారం చేసిన వాడి మాంసాన్ని రాక్షసులు, ఆకలితో ఉన్న కుక్కలు కూడా తినడానికి ఇష్టపడలేదు. చితిని పేర్చి కొంగ శరీరానికి అంత్యేష్టి చేయిపోతున్న విరూపాక్షుడన్న రాక్షసుని దగ్గరకు ఇంద్రుడు వస్తే, నా స్నేహితుడిని ఈ బ్రాహ్మణుడు చంపేశాడు, నువ్వు దయతో బ్రతికించమన్నాడు. ఇంద్రుడు, నేను బ్రతికించడం ఏమిటి, నీ స్నేహితుడు సృష్టికర్తకు కూడా స్నేహితుడు, గుణముల చేత ఆయన కూడా కొంగ అంటే ఎంతో ఇష్టం, ఈశ్వర సంకల్పం, తప్పకుండా బతికిస్తాడు. అక్కడే ఒక ఆవుదూడ పాలు తుగుతున్నప్పుడు వచ్చిన నురగ కొంగ చితి మీద పడింది. అది అమృతమై కొంగ యథాశక్తితో తిరిగి వచ్చింది. విరూపాక్షుడు నాడీజంగుని చూసి సంతోషంతో ఎంతో ఆనందించాడు. బ్రాహ్మణుడిని తాళతో కట్టేసి ఉండడం చూసి నాడీజంగుడు, ఎందుకు ఇతనిని కట్టేశారు అన్నాడు. రాత్రి నిన్ను చంపేసిన దుర్మార్గుడు ఇతడు అని చెప్పాడు విరూపాక్షుడు. ఇంద్రుణ్ణి ప్రార్థన చేసి, నాడీజంగుడు బ్రాహ్మణుడు కృతజ్ఞుడై నన్ను చంపినవాడైన ఎన్నో కష్టాల్లో ఉన్నాడు కాబట్టి డబ్బు వచ్చిందని సంతోషించాడు, వదిలేయమని వరం అడిగాడు. స్నేహితుడికి ద్రోహం చేయడం అనేది దారుణమైన పాతకం. అటువంటిది ఉన్నవాళ్ళు ఎంతగా కావలసిన వాళ్ళమైనా విడిచిపెట్టాల్సిందే కదండి. కాబట్టి ధనము, మిత్రుడు అనేటటువంటి రెండు మాటల్ని పక్కపక్కటి పెట్టి చూస్తే మిత్రుడు ఇహలోక సుఖాలనే కాకుండా పరలోక సుఖాలను కూడా ఇప్పించగలడు. అటువంటి మిత్రులతో మంచి బుద్ధితో ఉండాలి. చేసిన ఉపకారం మరవరాదన్న విషయాన్ని అనేటటువంటి నియమాన్ని మనిషికి ఉండి తీరగాల్సిందే అని ఇక్కడ చెప్తున్నారు. చేసిన ఉపకారం మనిషి గుర్తుపెట్టుకుని జీవితాంతం స్మరించాలి. ఉపకారం చేసిన వాడికి అపకారం చేయడం కన్నా దారుణమైన విషయం ఇంకొకటి లేదు అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. కాబట్టి మనం కూడా మనకు ఎవరైనా ఉపకారం చేస్తే వాళ్ళకి కృతజ్ఞతతో ఉందాం, వాళ్ళకి అపకారం ఎటువంటిది చేయకుండా ఉందాం. కాబట్టి ఈ విషయాలన్నీ విన్న తర్వాత ధర్మరాజు గారు ఇంకా భీష్మాచార్యుల వారిని ఏమడిగారు, దానికి భీష్మాచార్యుల వారు ఏం చెప్పారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.